యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అంటే మినీ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత మెంబర్షిప్స్ సూపర్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఫిల్ చేయాలి అంటే మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తుంది కాబట్టి సో మనకు ఫారిన్ కంట్రీస్లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఏమైనా బిజినెస్ ఉన్నాయా అని చెప్పి క్లీన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా సబ్మిట్ చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీగా నేను మన మొబైల్లో ఎలా చేసుకోవాలి అనేది స్క్రీన్ రికార్డింగ్లో చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, మానిటైజేషన్, మినీ మానిటైజేషన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత అండ్ మెంబర్షిప్స్ సూపర్ చాట్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని మొబైల్లో ఎలా చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీరు ఏ మెయిల్ ఐడితో అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడిలోకి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సైన్ ఇన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు యాడ్సెన్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైననే 1 2 అని ఉంది కదా, ఇలాగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి. సెకండ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. పైననే ఎల్లో కలర్లో ఉంది కదా, డ్యూ టు యుక్రెయిన్ వార్ అని చెప్పి అక్కడ చెప్తున్నాను. సో సెకండ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కింద ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా, యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పైన కాదండి, కింద యునైటెడ్ స్టేట్స్ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ ఫామ్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మెయిల్ నుంచి వెరిఫికేషన్ వస్తుంది, అది బ్లర్ చేస్తున్నాను, పర్సనల్ డీటెయిల్స్ చూపించకూడదు. సో మీరు కూడా ఏమైనా వీడియో చేస్తే చూపించకండి. సో నెక్స్ట్ ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఇండివిజువల్ టైప్ అకౌంట్, ఇక్కడ నేమ్ కూడా బ్లర్ చేస్తున్నాను, కనిపించకుండా చేస్తున్నాను. అకౌంట్ టైప్ ఇండివిజువల్. నెక్స్ట్ ఆర్యుఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే నో అని చెప్పి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ సెలెక్ట్ W8 ట్యాక్స్ ఫామ్ టైప్ అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, W8 బెన్ అని చెప్పి. నెక్స్ట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది నెక్స్ట్ స్క్రోల్ అవుతుంది, ఒక్క నిమిషం. అది ఓకే అయిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇలాగా ఓపెన్ అయిపోతుంది. సో నేమ్ దగ్గర మీ పేరు అయితే వచ్చేస్తుంది. DBA అని ఉంది కదా, అక్కడ ఆప్షనల్ అండి, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రీ అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన కంట్రీ ఇండియా కాబట్టి కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఐ ఎక్కడుందో ఐ దగ్గర ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఫారిన్ టీపిన్ దగ్గర మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఐడి ప్రూఫ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఆ నంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు బ్లర్ చేయడం జరుగుతుంది, ఎందుకు అంటే చూపించకూడదు కాబట్టి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ DBA వచ్చి ఆప్షనల్ అండి, కంట్రీ నెక్స్ట్ మీ పాన్ నంబర్ ఫిల్ చేసేయండి. ఇక్కడ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ప్లస్ పోస్టింగ్ అడ్రస్, ఇన్ కేస్ మీకు గూగుల్ పిన్ రావాలి అంటే ఆ అడ్రస్ రెండు సేమ్ అయినా ఇవ్వచ్చు, రెండు డిఫరెంట్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ద రెడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్ పైన క్లిక్ చేసి కింద చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 చెక్ బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి నీట్గా విన్ని క్లీన్ అండ్ క్లియర్గా చేసుకోండి. ఫస్ట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆర్టికల్ దగ్గర క్లిక్ చేసి 12 ఆర్టికల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. విత్ హోల్డింగ్ రేటు 15% సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చెక్ బాక్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ చెక్ బాక్స్ పైన
క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో 2 ఆప్షన్స్ ఇలాగా వచ్చిన తర్వాత ఆర్టికల్ దగ్గర 7 సెలెక్ట్ చేసుకోండి, విత్ హోల్డింగ్ రేట్ 0 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్టికల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆర్టికల్ దగ్గర 12 సెలెక్ట్ చేసుకోండి, విత్ హోల్డింగ్ రేట్ దగ్గర 15% అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి 3rd స్టెప్ అనేది అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 4th స్టెప్ అనమాట. ట్యాక్స్ ఐడెంటిటీ అయిపోయింది, అడ్రస్ అయిపోయింది, ట్యాక్స్ ట్రీటీ అయిపోయింది, యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ 4th ఆప్షన్. సో మీకు యూఎస్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అని చెప్పి బిజినెసెస్ నో ఇచ్చేసి చెక్ బాక్స్ పైన చెక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కింద 5th ఆప్షన్ గో పేపర్లెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు వెరిఫికేషన్ పిన్ అనేది అడ్రస్కి రావాలా వద్దా అని చెప్పి, నాకైతే వద్దు అని చెప్పి పేపర్లెస్ తీసుకుంటున్నాను. తర్వాత గెట్ డాక్యుమెంట్స్ బై మెయిల్ అని చెప్పి అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు గూగుల్ వెరిఫికేషన్ పిన్ అనేది ఏమీ రాదు, ఇది న్యూ ప్రాసెస్ అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే మనకు ఏ విధంగా కూడా ప్రాబ్లం అనేది రాదు, ఈజీగా అయిపోతుందన్నమాట. సో అందుకే నేను గో పేపర్లెస్, గెట్ డాక్యుమెంట్స్ బై మెయిల్ అని చెప్పి ఉన్నాయి కదా, సో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ ప్రివ్యూ. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ఒకసారి మళ్ళీ చూసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది కల్పిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఐ కన్ఫర్మ్ దగ్గర చెక్ బాక్స్ పైన చెక్ మార్క్ ఇచ్చేసి సో కిందికి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఒక చెక్ బాక్స్ వస్తుంది అండర్ పెనాల్టీస్ దగ్గర, ఆ చెక్ బాక్స్ని కూడా చెక్ మార్క్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఐ సర్టిఫై అని ఉంది కదా, అక్కడ ఏమి చెక్ బాక్స్ దగ్గర చెక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, టిక్ మార్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎస్ యువర్ సిగ్నేచర్ కింద ఎస్ నో అని 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ లీగల్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఆ నేమ్ని నేను బ్లర్ చేస్తున్నా, కనపడకుండా చేస్తున్నా. ఫైనల్గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. ఇంతటితో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా చూపించకండి, అడ్రసెస్ అన్నీ కూడా నేను కనపడకుండా చేస్తున్నాను. దిస్ ఇస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కదా. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా మనమే మన మొబైల్లో ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా క్లీన్ అండ్ క్లియర్గా చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నిజంగానే హెల్ప్ఫుల్ అయ్యింది అని నా మనసుకు అనిపిస్తుంది. సో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. అండ్ హైప్ ఆప్షన్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. యాజ్ బీయింగ్ అ స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ మీరు హైప్ ఆప్షన్ ఇస్తేనే కొత్త కంటెంట్ క్రియేటర్స్ వరకు మన వీడియో అనేది రీచ్ అనేది వెళ్తుంది అనమాట, కొత్త ఆడియన్స్కి రీచ్ వెళ్తుంది. సో అలా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో హైప్ ఆప్షన్ని ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో చూసి లైక్ చేసి కమెంట్ చేసి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఇస్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.